నా కోసమని నువ్వింత నాటకం ఆడావు. మాలతీదేవి చేత నిజాల్ని చెప్పించడానికి ఉషకి చాలా మనస్తాపం కలిగించావు. నా తరపున తనకి తప్పకుండా క్షమాపణలు చెప్పు. మీరింతగా చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టే చేస్తానులేండి. చాలా థ్యాంక్స్ బాబు. నేనిక బయలుదేరుతాను. నా కోసం ఆటో వచ్చే ఉంటుంది. ఆటో ఎందుకంటే నేను నా కార్లో డ్రాప్ చేస్తా కదా. పర్వాలేదు బాబు, నువ్వు ముందు ఉష దగ్గరికెళ్ళు. నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే ఆంటీ. వెళ్ళొస్తాను బాబు. మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి, సరేనా? అదేంటి ఆంటీ, మీరు రాకుండా నా పెళ్ళెలా జరుగుతుంది? వస్తాను బాబు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఆంటీ. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. బాలకృష్ణ గారు బాగా ఒత్తిడి చేయడంతో కూతురి పెళ్లి ఆగిపోతుందన్న భయంతో నేను మీకు ఇచ్చిన మాట తప్పాలనుకున్నాను. మీకు చాలా అన్యాయమే చేయాలనుకున్నాను. నన్ను మన్నించండి. ఓ అదా, ముందు మీరు అలా కూర్చోండి. లేదు, మీరు నన్ను క్షమించారంటేనే నేను కూర్చుంటాను. అలాగే, క్షమించాను. పెద్దవాళ్ళు, మీరు నాకు అలా చేతులు జోడించకూడదు. ఆ సీట్లో కూర్చోండి. ఈ స్థలం మీదే. లీజ్ పీరియడ్ పూర్తవగానే మీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. మీకు చాలా టెన్షన్ కలిగించాను. బాలకృష్ణ గారు తీవ్రంగా ఒత్తిడి తీసుకురాబట్టే అలా చేయాల్సి వచ్చింది. నాకన్నీ తెలుసు. అయ్యింది ఏదో అయ్యింది. ఈ స్థలాన్ని మీరు నాకే ఇవ్వాలనుకుంటున్నారు కదా. ఇక పాత విషయాల గురించి మర్చిపోండి. ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఆ మధ్య వరకు బాలకృష్ణ గారు మీకు ఇవ్వకూడదని నాతో గట్టిగా చెప్పేవాళ్ళు. నిన్న ఫోన్ చేసి ఈ స్థలం మీకే ఇప్పించమని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలం మీకే ఇప్పించమన్నారు. ఆయన ఇంతకుముందు నాతో మాట్లాడిందంతా మర్చిపోమని నాతో చెప్పారు. ఈ స్థలం న్యాయంగా మీకే చెందాలని, అందుకే మీకే ఇవ్వమని నాతో అన్నారు. వెంటనే మిమ్మల్ని కలుసుకుని ఈ విషయం చెప్పమన్నారు. ఆయనలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. నాకు అర్థమైందిలేండి. ఆయన ఎందుకు ఇలా చేశారు? అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు మా ఆఫీస్కి వచ్చారు. ముందు కొంచెం కాఫీ తీసుకోండి. నాకు ఇప్పుడేం వద్దండి. మీరు నన్ను మన్నించారని ఒక్క మాట చెప్పండి చాలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పెద్దవాళ్ళు, పదే పదే ఆ మాట అనకండి. అసలు జరిగిందంతా మర్చిపోండి. మీదెంతో విశాలమైన హృదయం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మీ స్థానంలో ఇంకొకళ్ళు ఉండుంటే. ఇక ఆ విషయాన్ని వదిలిపెట్టేసేయండి. మీ అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి. పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. కార్డు త్వరలోనే తీసుకొచ్చి ఇస్తాను. తప్పకుండా వస్తాను. మీతో ఈ విషయం చెప్పి వెళదామని వచ్చాను. నేను ఇక బయలుదేరుతానండి. మీతో స్థలం విషయం గురించి మాట్లాడిన వెంటనే మళ్ళీ ఆయనకి ఫోన్ చేయమని బాలకృష్ణ గారు నాతో చెప్పారు. అలాగా? అవునండి, నేను ఇక బయలుదేరుతాను. మంచిది. ఎస్, కమిన్. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కార్డు రెడీ అయిందా? ఎస్ సార్, డిజైన్ రెడీ అయింది. మీరు ఒకసారి చూసి ఓకే అంటే ప్రింట్ చేయమని వాళ్ళతో చెప్తాను. ఓకే, నేను అనుకున్నట్టుగానే వచ్చింది. కాకపోతే అక్షరాలు గోల్డ్ కలర్లో ప్రింట్ అవ్వాలి. ఇందులో బ్లూ సజెస్ట్ చేశారు. ఆ విషయం వాళ్ళతో చెప్పు. ఓకే సార్. యు మే గో నౌ. ఏంటి, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు సార్, డిజైన్ ఒకసారి సార్కి కూడా చూపెడదామని. ఎవరికి? డాడీకా? అవును సార్. ఇప్పుడు అవసరం లేదులే, ప్రింట్ అయ్యాక నేనే చూపిస్తాను. ఓకే సార్. వీలైనంత త్వరగా కార్డ్స్ ప్రింట్ చేయించాలి. అలాగే సార్.
సమత, నువ్వు విడాకులివ్వనంత మాత్రాన నా పెళ్ళి ఆగిపోతుందనుకున్నావా? 600 సరే, నేను శ్రీదేవిని పెళ్లి చేసుకుని తీరతాను. ఈ పెళ్లి నువ్వెలా ఆపుతావో నేను చూస్తాను. నీకీ కార్డు చూపించి మరీ శ్రీదేవి మెళ్ళో తాళి కడతాను. ఏం చేసుకుంటావో చేసుకో. హలో, హలో రమేష్ గారా? నేను బాలకృష్ణన్ మాట్లాడుతున్నాను. హలో మిస్టర్ బాలకృష్ణ, హౌ ఆర్ యు? మీ పరిస్థితి ఏంటో మీరు చెప్పకుండానే తెలిసిపోతుందిలేండి. నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అలా చేసినందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. నిండు మనసుతో నన్ను క్షమించండి. అలాగే, క్షమించాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ స్థలాన్ని దొడ్డిదారిని కొట్టేయాలనుకోవడం నిజంగా అమానుష్యమే. అందుకే పరాత్పర్రావు గారితో మాట్లాడాను. ఆ స్థలం మీకే దక్కాలని స్పష్టం చేశాను. ఆయన మిమ్మల్ని కలిసి మాట్లాడారు కదా? ఆహా, మాట్లాడారు. మీరు చెప్పమన్నది తూచా తప్పకుండా నాతో చెప్పారు. ప్లీజ్, మీకే ఇబ్బంది లేకుండా చూస్తాను. ఆ స్థలం మీదే. ఇకనైనా నా పైన కనికరించి ఆ క్యాసెట్ నాకు అందించండి. మీకు పుణ్యం ఉంటుంది. బాలకృష్ణ గారు, మీరు మరీ ఈ స్థాయికి దిగిపోయి బతిమాలడం బాగోలేదు. సరే, మీరు అంతగా చెప్తున్నారు కదా, ఆ క్యాసెట్ని మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. ఐ నో యువర్ ఎ జెంట్మెన్. మీ మేలు మర్చిపోలేను. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏ రకంగానూ మీ దారికి అడ్డు రాను. ఇన్ని అనుభవాలు ఎదురాక మీరు ఇంకా ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తారులేండి. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఎనీవే, ఆ క్యాసెట్ని మీకు త్వరలోనే అందజేస్తాను. ఫస్ట్ ఈ స్థలం నా పేరు మీద రిజిస్టర్ కావాలి. ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాగానే మీ క్యాసెట్ మీకు అందజేస్తాను. సరేనా? అలాగే, మీ ఇష్టం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్. మీ శ్రేయోభిలాష్గా మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వండి, తప్పకుండా. ఏం లేదు, మీరు ప్రతిసారి ఆవేశానికి పోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల మీరే దెబ్బతింటున్నారు. ఏ పని చేసే ముందైనా నిదానంగా ఆలోచించండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పేయంగానే నమ్మేయడం, ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో మన చెవులు కళ్ళే మనల్ని ఒక్కొక్కసారి మిస్లీడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవతల వాళ్ళు చెప్పేది కూడా వినండి. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ హుందాతనాన్ని కాపాడుకోండి. ఛాన్స్ దొరికింది కదా అని మీకు నీతులు చెప్తున్నానని అనుకోవద్దు. ఇదంతా మీ మంచి కోసమే. మన మధ్య ఎన్ని గొడవలు చోటు చేసుకున్నా నేను ఎప్పుడూ మిమ్మల్ని నా శత్రువులాగా చూడలేదు. మీకు మేలు జరగాలనే మొదటి నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మీకు ఇదంతా చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆ క్యాసెట్ త్వరలోనే మీకు అందుతుంది. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ రిలాక్స్. ఇప్పటిదాకా చాలా టెన్షన్ పడి ఉంటారు. ఇవాటి నుంచి జరిగిందంతా మర్చిపోయి హాయిగా ఉండండి. కంటి నిండా నిద్రపోండి. అలాగే, మీరు చెప్పింది గుర్తుపెట్టుకుంటాను. మీ సలహాని పాటించడానికి ప్రయత్నిస్తాను. వెరీ గుడ్. నేను ఇక ఉంటాను. అలాగే.
కమ్ ఇన్. సుధీర్, నువ్వా? ప్రేమ పేరుతో నన్ను నిలువునా ముంచావు. నా బతుకుని అల్లకల్లోలం చేశావు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైపోయింది. ఏనాడు నేను సుఖంగా సంతోషంగా ఉండలేదు. మీ అమ్మ చేసిన పని కావిడిని అసహించుకోకపోగా నాతో డాడీతో గొడవపడి ఆ ఇల్లు వదిలొచ్చేసావు. నిర్లజ్జగా నీ బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుడు మొదలుపెట్టావు. విడాకులిమ్మని నీకు ఎన్నోసార్లు చెప్పి చూశాను. మా ఇంటి పరువు మర్యాదల్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడ్డాను. కానీ నువ్వు మమ్మల్ని మానసికంగా మరింత కొంగుదీయడానికే నిర్ణయించుకున్నావు. అందుకే విడాకులివ్వనని తేల్చి చెప్పావు. ఇక నీ గురించి ఆలోచించడం అనవసరం. అందుకే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 600 ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు విడాకులివ్వనంత మాత్రాన నా పెళ్లి ఆగిపోతుందనుకోవద్దు. ఏం చేసుకుంటావో చేసుకో. త్వరలోనే మా పెళ్లి. ఫస్ట్గా నీకే ఇద్దామని తీసుకొచ్చాను. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని నా పెళ్లి జరిగేలోగా విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టేస్తే అందరికీ మంచిది. లేకపోతే మమ్మల్ని అల్లరిపాలు చేయాలనుకుని నువ్వే అవస్థపడతావు. నలుగురిలోనూ నవ్వుల పాలవుతావు. ఆ పరిస్థితి నీకు రాకముందే కాస్త బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించు. సుధీర్, సుధీర్, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నువ్వింక నాకేం చెప్పనక్కర్లేదు, నేను విన్నక్కర్లేదు. మన మధ్య ఏం మిగిలిందని ఇంకా మాట్లాడాలనుకుంటున్నా? మన ప్రేమ పెళ్లి అంతా ఓ పీడకల, నైట్ మేర్. అందుకే మర్చిపోయాను. మొదటి నుంచి నీ పట్టు నీదే. నేను చెప్పేది వినిపించుకోలేదు. అమ్మ అసలు ఏ తప్పు చేయలేదు. నువ్వే అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నావు. ఇంత చదువుకున్నావు, నీ ఇంగితం ఏమైపోయింది? నీ చదువు సంస్కారం నీకు నేర్పింది ఇదేనా? నీ బుద్ధి ఎందుకు ఇలా మసకబారిపోయింది? షటప్! మసకబారింది నీ బుద్ధే. నీ చేష్టలకి బలైంది నేను. అయినా నీతో ఇంకా ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు. వీలైతే మా పెళ్లి జరిగేలోగా విడాకులివ్వు. అప్పుడిక మన మధ్య ఏ గొడవ ఉండదు. నీకెంత పట్టుదలుందో నాకు అంతే పట్టుదలుంది. చేయని తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? నేను విడాకుల కాగితాల మీద చచ్చినా సంతకాలు పెట్టను. అసలు ఈ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను. అలాగే చూద్దు గాని ఏం చేసుకుంటావో చేసుకో. ఆ దేవుడు కూడా ఈ పెళ్లి నాపలేడు. చిచ్చి, ఇదేంటి? ఇందులో రాధగారి ఫోటో ఉంది. శ్రీదేవన్ సుధీర్ చెప్పాడు. మాదసలు ఈ ఊరు కాదు, అంతా అయోమయంగా ఉంది. అయితే మీది ఈ ఊరు కాదా? నా పేరు రాదండి. ఓ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నాను. ఈ ఊరిలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నాకు క్లియర్గా గుర్తుంది. తన పేరు రాధనే చెప్పుకున్నారావిడ. ఓహో, అయితే ఇదంతా పెద్ద డ్రామా అన్నమాట. రాధ అని నాతో అబద్ధం చెప్పింది. ఇంతకాలంగా నా పక్కనే ఉంటూ నాకు పక్కలో బల్లంగా మారిందన్నమాట. ఎప్పటికప్పుడు నేనేం చేస్తోంది తెలుసుకుంటూ సుధీర్కి ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చిందన్నమాట. ఇదంతా ఓ పెద్ద ప్లాన్ ప్రకారం జరిగిందన్నమాట. యూ స్కౌండ్రల్! నన్ను ఇంత మోసం చేస్తావా? అమాయకంగా కనిపిస్తూ నన్ను ఇంత చీట్ చేస్తావా? డోంట్ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ దిస్. చెప్తాను, నీ సంగతి చెప్తాను. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.
లేరు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఇదే సమయం. నేనింకా ఇక్కడే ఉంటే నన్ను చంపి పండగ చేసుకుంటాడు రాక్షసుడు. వీడెక్కడ దోపరిచ్చాడో నాకు. సుఖంగా ఉన్న ప్రాణానికి ఎవరి దిష్టో తగిలింది. ఇంకెవరిది? ఆ మహాతల్లి మహాలక్ష్మిదే. చెప్తా ఆవిడ గారు మళ్ళీ మా ఊరికి రాకపోదు. అప్పుడు చెప్తా ఆవిడ సంగతి.